హలో ఎవ్రీవన్, అందరికి న్యూ హోప్. వీడేంటి న్యూ ఇయర్ రోజు న్యూ హోప్ అని చెప్తున్నాడు అనుకుంటున్నారా? నాకు తెలిసిన సినిమా ఒకటి ఉంది, షావ్షాంక్ రెడెంప్షన్ అని. అయితే అందులో హీరో వాళ్ళ వైఫ్ హీరోని ఒక గోల్ఫ్ ఆడే ప్లేయర్తో చీట్ చేసిద్ది అనమాట. అయితే అది తెలుసుకున్న హీరోయిన్ని ఆ గోల్ఫ్ ఆడే ప్లేయర్ని చంపేద్దామని డిసైడ్ అయ్యి వెళ్తాడు. కానీ అక్కడ దాకా వెళ్ళి చంపడు అనమాట. సో అదే రోజు నైట్ ఒక దొంగ వస్తాడు ఆ ఇంటికి. దొంగ వచ్చి ఆ గోల్ఫ్ ప్లేయర్ని, ఆ చీటింగ్ చేస్తున్న వాళ్ళ ఆవిడ్ని చంపేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ ఆ నేరం ఇతని మీద పడిద్ది అనమాట, మన హీరో మీద నేరం పడంగానే 40 years జైలు. షావ్షాంక్ రెడెంప్షన్లో జైలు అనమాట, 40 years. సో అయితే ఇంకా ఇతను చాలా ముత్తుకుంటాడు, నేను ఆ తప్పు చేయలేదు అని చెప్పేసి. అయినా కానీ కోర్టు విందు, 40 సంవత్సరాలు నువ్వు జైలు అనుభవించాల్సిందని చెప్పేసి జైలుకి పంపించేసిద్ది. సో అక్కడ అతనికి ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు అనమాట. అతని పేరు రెడ్. అతను కూడా ఏదో చిన్న వయసులో తెలియక తప్పు చేసి ఆ జైలుకి వచ్చిన అతను ఎన్నిసార్లు బెయిల్కి అప్లై చేసుకున్నా కానీ బెయిల్ కొట్టేస్తారు. అతను మారిపోయాడు, అయినా కానీ కొట్టేస్తారు, ఎందుకంటే అతను ఒకప్పుడు క్రిమినల్ కాబట్టి. సో అలాగే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు అనమాట, మన హీరోను ఇంకొక రెడ్ అనే పర్సన్. సో అయితే హీరో ఎంత మొత్తుకున్నా కానీ వినలేదు, నేను ఆ తప్పు చేయలేదని. అయితే హీరో ఏం చేస్తారంటే, తను ఉంటున్న సెల్కి 16 years 16 సంవత్సరాలు కష్టపడి దానికి ఒక రంధ్రం చేస్తాడనమాట, హోల్ చేస్తాడనమాట. 16 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు, 16 సంవత్సరాలు స్లోగా రోజు కొంచెంగా 16 సంవత్సరాలు కష్టపడి దానికి ఒక హోల్ చేసి అందులోంచి హీరో తప్పించుకుంటాడు. అలా తప్పించుకున్న తర్వాత హీరో ఏం చెప్తాడంటే, బ్రతికితే షిట్లో, లేకపోతే తప్పించుకుంటే షిట్లోంచి తప్పించుకోండి, ఈ రెండిట్లో ఏదన్నా జరగండి అని చెప్తాడు. ఆ తర్వాత రెండో మాటకి ఏం చెప్తాడంటే, వాళ్ళ ఫ్రెండ్ అతను జైల్లో ఉన్నప్పుడు రెడ్ అంటాడు అనమాట, మన జీవితాలు ఇంక మారవు ఇంకని చెప్పేసి. అయితే మన హీరో అంటాడు, హోప్, లెట్స్ హోప్ అని. అయితే రెడ్ అంటాడు, హోప్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్ అంటాడు. అంటే నమ్మకం అనేది ప్రమాదకరమైన విషయం, అది మనిషిని విషయంలో ఒక లాగిద్దని చెప్పేసి రెడ్ అంటాడు. సో హీరో తప్పించుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఒక లెటర్ రాస్తాడనమాట. ఆ లెటర్లో ఏమని ఉంటుందంటే, హోప్ ఈజ్ ది బెస్ట్ థింగ్ మై ఫ్రెండ్, బెస్ట్ థింగ్స్ ఆర్ నెవర్ డై అని రాస్తారనమాట. సో అలాగే మనం కూడా ఈ సంవత్సరం నుంచి ఒక కొత్త నమ్మకం, న్యూ హోప్, ఫస్ట్లో అన్నాను కదా న్యూ హోప్ అని, ఒక కొత్త నమ్మకాన్ని అనేది పెట్టుకుందాం. మనమేం నమ్మాలంటే, మన అప్పుల బాధలన్నీ పోయి మనం సంతోషంగా బ్రతుకుతామని నమ్మాలి. మన ఇంట్లో డబ్బులు లేక మన అమ్మా నాన్నలు గొడవలు పడే ఆ పరిస్థితి నుంచి అందరూ సంతోషంగా బ్రతుకుతామని చెప్పేసి మనం నమ్మాలి. మన ఇంట్లో ఎవరన్నా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి సరైన వైద్యం చేయించుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆ పరిస్థితి నుంచి ఓ మంచి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితుల్లోకి వస్తామని మనం నమ్మాలి. మన భవిష్యత్తు మారిద్ది అని మనం గట్టిగా నమ్మాలి. మన బైబిల్లో కూడా ఒక మాట ఉండిద్ది అనమాట, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. అలాంటి కొత్త నమ్మకం మనం పెట్టుకోవాలని చెప్పేసి మీ అందరికీ న్యూ హోప్. థ్యాంక్ యూ.